వీరస్వామి గారు నమస్తే సార్. సార్ నమస్తే కిరణ్. బాగున్నారా? బాగున్నా వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. సార్. సార్ నాకు ఒక చిన్న డౌట్, ఏమనుకోనంటే అడుగుతా. సార్ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఒక 14 ఇయర్స్ జాబ్ చేశారు. దాని తర్వాత లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు. ఎస్విబి హోమ్ డెకార్స్, ఎస్విబి హ్యాండ్లూమ్స్ అని దీనిలో ఉన్నారు కదా. సార్ సో చిన్న చిన్న స్టోర్స్ అలా నడుపుకుంటూ ఒకదాని మీద ఒకటి డెవలప్ చేసుకుంటా ఇవాళ మేము చూస్తున్నాము ఇక్కడ ఆల్మోస్ట్ 4 ఫ్లోర్స్ బిల్డింగ్ ఓన్గా కన్స్ట్రక్ట్ చేయించుకొని దీనిలో మీ మొత్తం షోరూమ్ సెటప్ చేశారు. సో ఇది చూసే మాలాంటి వాళ్ళకి ఈ ఇండస్ట్రీలో చాలా మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి. 10 రూపాయల ఐటమ్ని 100 రూపాయలకి ఎక్కువ అమ్ముతుంటారు, అంటే మార్జిన్ ఎక్కువ జనరేట్ చేస్తారు, అందుకే ఇంత సంపాదించి ఈ లెవెల్లో ఎదగగలిగారు అనేది మేము అనుకోవాలా? లేదు అలానే లేదు. ఓకే, సో ఈ ట్రాన్స్ఫర్మేషన్కి మీరు ఆ లెవెల్ నుంచి మొదలుపెట్టి, అంటే ఒక జాబ్ చేస్తూ తర్వాత చిన్న షాప్లు ఎస్టాబ్లిష్ చేస్తూ బ్రాంచెస్ పెంచుకుంటూ ఇవాళ ఇలాంటి ఒక మల్టీ స్టోర్ పెట్టడానికి, ఇంత పెద్ద స్టోర్ పెట్టడానికి గల మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చెప్పండి. 14 ఇయర్స్ అయితే ఒకటే చోట ఒకటే షాప్లో వర్క్ చేసినాము, ఇదే సేమ్ ఫీల్డ్. దాని తర్వాత మళ్ళీ మనది ఓన్ స్టార్ట్అప్ చేసుకున్నాము. ఓన్ స్టార్ట్అప్ చేసుకున్నప్పుడు మీరు అన్నారు కదా, 100కి ఓన్లీ 10 రూపీస్ మార్జిన్ పెట్టుకొని కూడా స్టార్ట్ చేసినాం. ఎలా అంటే క్వాంటిటీ కస్టమర్కి సేల్ చేయడం కోసం మనం ఇంత ఎత్తు ఎదిగినాం. ఎక్కువ మార్జిన్తో చేసుకుంటే తక్కువ కస్టమర్కి సేల్ చేయొచ్చు, తక్కువ మార్జిన్ పెట్టుకుంటే ఎక్కువ కస్టమర్కి సేల్ చేయొచ్చు. ఆ రూల్ వల్ల మన దగ్గర ఎక్కువ కస్టమర్స్ ఉన్నారు, విత్ ఫుల్లీ సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారు. మార్కెట్లో సంథింగ్ ఏదో ఒకటి 400-500 దొరుకుతుంది అనుకోండి ఎగ్జాంపుల్, అది మా దగ్గర 250-300 లోపలే దొరుకుతుంది. అంత డిఫరెన్స్ ఆఫ్ సేమ్ క్వాలిటీ సేమ్ వెరైటీ. వాళ్ళు ఏదైతే మ్యానుఫ్యాక్చర్ దగ్గర కొంటారో మేము కూడా అదే మ్యానుఫ్యాక్చర్ దగ్గర పర్చేస్ చేస్తాం. ఓకే, కానీ మేము మార్జిన్ తక్కువ పెట్టుకొని ఎక్కువ కస్టమర్కి ఇవ్వడం గురించి ఎక్కువ ఆలోచిస్తాం. సో మీ సక్సెస్ సీక్రెట్ అనేది మెయిన్ సీక్రెట్ అంటే ఇది బల్క్ సెల్లింగ్ అంటారు. బల్క్ సెల్, తక్కువ మార్జిన్, ఎక్కువ కస్టమర్. ఫుల్లీ వాళ్ళ కస్టమర్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చే సర్వీసు, కమ్యూనికేషన్, రెస్పెక్ట్, సర్వీసు, మా స్టాఫ్ చాలా 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 బాగున్నారు. సో సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, మీ జర్నీ గురించి ఒకసారి చెప్తారా మాకు? సార్ యాక్చువల్లీ నెగటివ్ ప్లస్ మనది కర్ణాటక. ఇక్కడ నుంచి 150 కిలోమీటర్స్ సంథింగ్ ఉంటుంది. నేను, మా అమ్మ, నాన్న, ముగ్గురు సిస్టరు, నేను, నలుగురు ఉండేవాళ్ళు. అప్పుడు బాగా అంటే బాగా కష్టపడ్డారు మా అమ్మ, మా నాన్న ఇద్దరు కూడా. మా అమ్మ కూలి పని చేస్తుండే, మా నాన్న ఒక ఆఫీస్లో జాబ్ చేస్తుండే. కష్టం గురించి, డబ్బుల గురించి మా అమ్మ నాకు బాగా నేర్పించింది. కష్టం ఎలా చేయాలి, డబ్బుల విలువ ఏంటనేది మా అమ్మ నేర్పించింది. సమాజంలో ఎలా బ్రతకాలనేది మా నాన్నగారు చూపించారు. ఎలా ఉండాలి, ఎంత నిజాయితీగా ఎలా బ్రతకాలి, ఎవరికి ఏం మోసం చేయకుండా, చీట్ చేయకుండా ఎంత మంచి మనుషులాగా బ్రతకాలనేది మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. తర్వాత 2009లో మంది పెళ్ళి అయింది. అప్పుడు దాకా నేను వర్కే చేసుకుండే అప్పుడు. దాని తర్వాత మళ్ళీ మెల్లగా స్టార్టప్లో మనం ఓన్గా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. అప్పుడు మళ్ళీ మా మిస్సెస్, ఆమె దగ్గర ఉన్న బంగారం కూడా నాకు ఇచ్చేసింది. మళ్ళీ దాని తర్వాత మా సిస్టర్ వాళ్ళు కూడా ఉండే, వాళ్ళ దగ్గర కొన్ని డబ్బులు ఉండే, వాళ్ళు కూడా మనకి తీసుకోండి మీరు స్టార్టప్ చేసుకోండి అని వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. ఆ రకంగా మనం ఫైనాన్షియల్ కూడా అప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నాము. సో మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఫుల్ ఉండే అనుకో. దీంతో పాటు మళ్ళీ మనం ఎప్పుడైతే ఓన్గా స్టార్ట్ చేసామో వర్క్, అప్పుడు నా వైఫ్, మళ్ళీ మా అమ్మగారు, మళ్ళీ మా నాన్నగారు ఒక షాప్లో వెళ్ళి కూర్చునేవారు. మళ్ళీ మా అమ్మ, మా వైఫ్ కూడా ఇంట్లోనే మన దగ్గర ఉన్న 15-20 మంది పిల్లలు ఉండే అప్పుడు షాప్లో చేసేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా మార్నింగ్, మధ్యాహ్నము, నైటు ఫుడ్ కూడా వాళ్ళే మొత్తం అరేంజ్ చేసి ఇంట్లోనే వంట చేసి వాళ్ళందరికీ కూడా 5 to 6 ఇయర్ కన్నా ఎక్కువ బాగా నడిచింది అది. దాని తర్వాత ఇప్పుడు కూడా మనము ఒక కుక్ని పెట్టి వాళ్ళకి మార్నింగ్, ఈవినింగ్ కూడా మొత్తం లంచ్ కూడా మనమే ప్రొవైడ్ చేయించి ట్రాన్స్పోర్టేషన్, బెడ్, ఫుడ్ అన్నీ మనమే చూసుకుంటాం. పిల్లలకి కూడా అలా చేసుకుంటూ పోతాం. అప్పటి నుంచి మా అమ్మ, నా వైఫ్ చేసేవారు. ఇప్పుడు ఒక కుక్ని పెట్టేసి వాళ్ళ ద్వారా చేయిస్తున్నాము. ఇప్పుడు మా పిల్లలు కూడా పెద్దయ్యారు, ఇంకా కొద్దిగా రెస్పాన్సిబిలిటీ పెరిగినాయి కాబట్టి అట్లా ఆ రకంగా వచ్చేసి ఈ సిచ్యువేషన్లో వచ్చేసినాము. సో మీరు కర్ణాటకలో పుట్టాను అంటున్నారు కదా సార్, మీ రూట్స్ అక్కడ కదా. సో అక్కడ నుంచి మీరు అసలు హైదరాబాద్ ఎందుకు రావాలనుకున్నారు, ఎప్పుడు వచ్చారు, హైదరాబాద్ వచ్చాక మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? మనం కాలేజ్ వెళ్ళాలని అనుకున్నప్పుడు మన దగ్గర డబుల్ సోర్స్ లేకుండే కాలేజ్ వెళ్ళాలంటే. కాబట్టి ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్లో ఫైనాన్షియల్ చాలా ప్రాబ్లమ్స్ ఉండే. మా సిస్టర్ వాళ్ళంతా చదవాల్సింది ఉండే,
నా అక్కడ వల్ల మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఆలోచించి ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నేను హైదరాబాద్కి ఏదో ఒకటి జాబ్ చేసుకుంటూ చేద్దామని ఆలోచించి నేను హైదరాబాద్ వచ్చేసిన. వచ్చినప్పుడు కూడా మనకి ఇప్పుడు డైరెక్ట్గా ఏదైనా వర్క్ కావాలంటే ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వరు కదా. ఉండడానికి అవన్నీ ఇబ్బంది అవుతాయి కాబట్టి ఆప్షన్ ఏది లేకుండా నేను హోటల్ లైన్ ఎంచుకున్నాను. అప్పుడు హోటల్లో వెళ్ళి వర్క్ చేయడము, అంతా వెయిటర్ లాగా లేకపోతే క్లీనింగ్ అవన్నీ చేసుకుంటూ అది కూడా 1.5 to 2 years దాకా ఎక్కువ జరిగింది. అది యాక్చువల్లీ మా అమ్మ నాన్నకి తెలీదు. నువ్వేం చేస్తున్నావు అంటే నేను ఒక స్వీట్ హౌస్లో పని చేస్తున్నామ్మా అని చెప్పుకున్నాను. కానీ ఇక్కడ జరిగింది వేరే సిచ్యువేషన్. అప్పుడు అలా చేసుకుంటూ మళ్ళీ తర్వాత ఇది కూడా బాగాలేదు, ఫ్యూచర్ లేదు ఇందులో, ఏదో ఒకటి చేయాలనే లోపల తపన కాబట్టి ఇది మన హ్యాండ్లూమ్ లైన్ దొరికింది. అందులో వెళ్ళి 14 years ఒకటి చోట జాబ్ స్టార్ట్ చేసి వర్క్ చేసినాము ఒక్కటే చోట. సో అక్కడి నుంచి మళ్ళీ మెల్లగా స్టార్ట్ అయ్యి ఎండింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ నాది ఓన్ స్టార్ట్ చేసేసుకున్నాను. సో వీరేస్వామి గారు ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు అంటే ఎలా ఉండింది? మీ మైండ్ సెట్ ఎలా ఉండింది? స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతాను అనుకున్న ఒక భయం ఉండిందా? గట్ ఫీలింగ్ ఏంటి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి? మీ గట్ ఫీలింగ్ ఏదో ఒకటి చేయాలనే తపన, ఏదో ఒకటి చేయాలి, ఫుల్ బిజీగా ఉండాలి లైఫ్లో, ఏదో ఒకటి కష్టపడాలి, చేయాలి, ఒక నలుగురికి ఉపాధి కలిగించేటట్టు ఒక ప్లాన్ చేయాలి, నలుగురు కుటుంబాలు మన వల్ల కూడా నడిచేటట్టే హెల్ప్ చేయాలి. అలాంటి ఉద్దేశం మెయిన్ మోటివ్. ఇప్పుడు కూడా నేను చేస్తున్నది అదే. నా ఓన్ కాకుండా నా దగ్గర ఉన్న స్టాఫ్, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా బాగుండాలి, ఇప్పుడు నేను ఎదిగినట్టు వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఎదగాలి అనేది నా మెయిన్ అంబిషన్. ఓకే. సో ఫస్ట్ స్టోర్ ఎక్కడ స్టార్ట్ చేశారు సార్ మీరు? కుకట్పల్లిలోనే స్టార్ట్ చేసాము ఫస్ట్ స్టోర్. స్టార్ట్అప్ చేసినప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేశారు? బేసిక్ 2 to 3 lakhs. మెల్లగా మళ్ళీ దాని తర్వాత మనం పికప్ చేసుకుంటూ కొందరి దగ్గర అప్పు తీసుకొని అట్లా తీసుకొని మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కూడా మా బావగారు కానీ వాళ్ళు కానీ కొద్దిగా హెల్ప్ చేశారు మనీ కూడా. దాని తర్వాత మనం మెల్లగా స్టార్ట్ చేసుకొని. ఓకే. సో ఫస్ట్ స్టోర్లో మీరు పెట్టిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అప్పటికి ఇప్పటికి అందులో ఏమైనా వేరియేషన్స్ వచ్చాయా? చాలా వేరియేషన్స్. ఏంటి డిఫరెన్స్ చెప్పండి. అంటే అప్పుడు అంతా లో కాస్ట్ మెటీరియల్ బేసిక్ ఐటమ్స్ ఉండే. ఇప్పుడు మన దగ్గర లో నుంచి మిడిల్ మళ్ళీ హైయర్. ఓకే. అన్ని ప్రతిదీ దొరుకుతుంది. ఓకే. ఒక 500 రూపీస్ బెడ్షీట్స్ ఉందనుకోండి, బేసిక్ ఉంటాయి. 500 డబుల్ కట్ బెడ్షీట్ ఉంటే ఇప్పుడు మన దగ్గర 5,000కి కొనే బెడ్షీట్స్ కూడా ఉన్నాయి. అంటే అంత ఎత్తు మనం ఎదిగినాం, అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. ఆ ప్రకారంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ విత్ మార్కెట్కి సర్వే చేసుకుంటే, మార్కెట్ కంపారిజన్ చేసుకుంటే మేము చాలా మేలుగా ఇస్తున్నాం. మన దగ్గర ప్రతి ఒక్క కస్టమరు అసలు వాళ్ళు షాక్ అయ్యి తీసుకెళ్ళిపోతారు. మేము ఊహించుకోలేదు ఇంత మంచి షాపు, ఇంత తక్కువలో ఇంత మంచి ఐటమ్స్, బయటకి దీనికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి అని చెప్పి మరీ సాటిస్ఫాక్షన్ అయ్యి తీసుకెళ్తారు. మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యామిలీ పక్కన కొలీగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా పంపిస్తుంటారు. ఇంత ఎత్తు ఎదగడానికి 90% ఇంకో కారణం ఏంటంటే కస్టమర్ టు కస్టమర్ వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యి వాళ్ళ నలుగురికి, మళ్ళీ ఆ నలుగురు ఇంకో నలుగురికి, ఆ రకంగానే ఇప్పుడు దాకా మనం ఏం చేయాలి. మీరు ఎక్కడ బ్రాండింగ్ కూడా చేసినట్టు ఏం లేదు. నాకు తెలిసి ఫస్ట్ పాడ్కాస్ట్ కూడా మా ఛానల్కే ఇస్తున్నట్టు. ఫస్ట్ కస్టమర్ టు కస్టమర్ మన మౌత్ పబ్లిసిటీనే ఇప్పుడు దాకా మనం ఏం చేసుకుని వచ్చాం. అది ఒకటి మాకు మెయిన్ జరిగింది బాగా. ఇప్పుడు ఒకటి సార్, ప్రైసింగ్ అనేది పక్కన పెట్టేసేస్తే, అంటే వేరే వాళ్ళు ఒక ప్రైస్కి ఇస్తున్నారు, మీరు ఒక ప్రైస్కి ఇస్తున్నారు, ఆ ప్రైసింగ్ ఫ్యాక్టర్ తీసేస్తే వేరే సర్వీస్ ప్రొవైడర్స్ లేదా వేరే ఇలాంటి బిజినెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఎస్వీబీ దగ్గరికి రావాలనంటే ఏం మేజర్ పాయింట్ తీసుకొని కస్టమర్ మీ దగ్గరికి రావాలి? అప్డేట్ క్వాలిటీస్. ఎందుకంటే నేను లోకల్ కాకుండా ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయితే ఉంటారో, ఢిల్లీ కానీ, పానీపత్ కానీ, ముంబై కానీ, అప్డేట్ వర్షన్ ఏదున్నా కూడా ఎక్స్క్లూజివ్ ఐటమ్లో వెళ్ళి అప్డేట్ తీసుకొస్తుంటాం. అంటే మార్కెట్లో ఇంకా వచ్చే ముందు మన దగ్గర అప్డేట్ ఒక 2 months 3 months బిఫోర్ మన దగ్గర అన్ని వెరైటీస్ వచ్చి ఉంటాయి. ఇంకా వాళ్ళు తీసుకొచ్చే ముందే మన దగ్గర వచ్చేస్తాయి. వాళ్ళు ఇంకా ఏదైనా తీసుకొచ్చే ముందు మనం క్లోజ్ చేసుకుంటే మళ్ళీ కొత్తది తీసుకొస్తాం. అది మెయిన్ మనకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఒక మాట సార్, ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక ఇల్లు కట్టుకున్నా, కొంచెం లగ్జరీ సెగ్మెంట్కి వెళ్ళినా ఎలా అయిపోయిందంటే ఈ ఫర్నిచర్, ఈ హోమ్ డెకార్స్ ఐటమ్స్ అంతా డైరెక్ట్గా చైనా వెళ్ళిపోతున్నారు. చైనా నుంచి కొనుక్కొని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సో ఇలాంటి ఇప్పుడున్న ట్రెడిషన్లో ఈ ఇంపోర్టెడ్ మెటీరియల్స్కి మీరు మీ దగ్గర అంటే అమ్ముతున్న ఏవైతే ఉంటున్నాయో ఐటమ్స్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందంటారు? చాలా డిఫరెన్స్. కొన్ని అందులో క్వాలిటీస్ ఉండవు. ఓకే. చైనీస్ ఐటెంలో స్టార్టింగ్ ఐటమ్ ఏదైనా ఉన్నా అందులో క్వాలిటీస్ ఉండవు. మన దగ్గర చేసిన దాంట్లో మంచి బ్రాండెడ్ మంచి క్వాలిటీస్ ఉంటాయి, మీకు లాంగ్ లైఫ్ సర్వీస్ వస్తాయి. ఓకే. మన ఇంటీరియర్ వర్క్ మళ్ళీ చేసుకోలేము. ఒక కటన్ వేసుకున్నా, వాల్ పేపర్ వేసుకున్నా, బ్లైండ్ వేసుకున్నా దాదాపు 4 to 5 years వరకు మళ్ళీ మార్చరు. అవును. బెడ్షీట్ మార్చుకుంటారేమో కానీ కటన్స్, బ్లైండ్స్, వాల్ పేపర్ ఇవన్నీ మార్చుకోరు. కాబట్టి 1 time వేసుకుంటే మంచి క్వాలిటీ వేసుకుంటే అది హైలైట్ ఉంటుంది. చాలా రోజు వరకు యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. 5 సంవత్సరం తర్వాత కూడా ఇప్పుడే వేసామేమో అన్నట్టు ఉంటుంది. అది మన దగ్గర ఉన్న మెయిన్
ఓకే, అంటే చైనా నుంచి తెచ్చుకునే ప్రొడక్ట్స్ లో డ్యూరబిలిటీ ఉండదంటారా? ఓకే, మనం ఇండియన్ మేడ్ది చాలా బాగుంటుంది. కానీ ఎఫెక్ట్ అయిందా సార్ మీ ఇండస్ట్రీ? ఎఫెక్ట్ అయిందా ఈ ఇంపోర్ట్ ప్రొడక్ట్స్ వల్ల? అయింది, అన్ని రోడ్ మీద వచ్చేసినాయి, అన్ని ఎక్కడ పడితే ఎట్లా పట్లే అమ్ముతున్నారు. కానీ మేము క్వాలిటీలో ఇప్పటివరకు కాంప్రమైజ్ అవ్వలేము. ఎందుకంటే కొంచెం తక్కువ చేద్దాం, కానీ ప్రతి కస్టమర్కి బాగా సర్వీస్ ఇచ్చేటట్టు ప్లాన్ చేద్దాం అనేది ఉన్నాం. ఇప్పటికీ కూడా మనం కస్టమర్కి కాంప్రమైజ్ కాకుండా మంచి ప్రోడక్ట్ ఇస్తున్నాం. ఇప్పుడు మీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, కర్టన్స్ కావచ్చు, బెడ్షీట్స్ కావచ్చు, విండో బ్లైండ్స్ కావచ్చు, వాల్ పేపర్స్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఇంటీరియర్ ఫర్నిషింగ్, సోఫా కవర్స్ కావచ్చు, ఈ సెగ్మెంట్లో కస్టమర్ పర్చేజ్ చేసేటప్పుడు జనరల్గా చేసే మేజర్ మిస్టేక్స్ ఏముంటాయి చెప్పండి? అంటే వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ జరుగుతున్నాయి ఎక్కువ, చూడడానికి యాజ్ ఇట్ ఈస్గా పిక్ ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్గా కనిపిస్తుంది, కానీ దానికి ఫీల్ చేయలేరు. మన దగ్గర మేమేం వాళ్ళకి వాస్తవానికి ఏమి ఇస్తామంటే, మీరు ఒక్కసారి వచ్చి ఆ మెటీరియల్ని టచ్ చేసి ఫీల్ చేసి చూడండి, మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది. ఓన్లీ చూడంగానే కాకుండా దానికి ఫీల్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఆన్లైన్లో ఎట్లా అవుతుంది, ఫీల్ చేయలేరు, ఓన్లీ చూడగలం, ఫీల్ చేయలేరు. వచ్చిన తర్వాత చూడడానికి ఏదో బాగానే కనిపిస్తుంది, కానీ మెటీరియల్ అసలు టోటల్లీ వేస్ట్. అది ఇంపోర్ట్ది మెయిన్ కాన్సెప్ట్. అంటే ఈవెన్ ఆన్లైన్ కూడా ఆన్లైన్ లో కొనడం ఒక బిగ్గెస్ట్ మిస్టేక్, చాలా పెద్ద మిస్టేక్. ఓకే, వాళ్ళు టైం సేవ్ అవుతుందని ఆలోచిస్తుంటున్నారు, కానీ అది లాంగ్ లైఫ్, ఆ డబ్బులు కూడా వేస్ట్ అయిపోతున్నాయి టైంతో పాటు. ఒకసారి ఫిజికల్లీ ప్రైస్ కూడా చాలా తక్కువకి వచ్చేస్తున్నాయి కదా సార్. ఇప్పుడు అంటే ఏ లెవెల్లో పడిపోయిందంటే, ఒకప్పుడు ఆన్లైన్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలా ఉండేది. ఇప్పుడు స్విగ్గీ, జెప్టోలో కూడా, ఇన్స్టామార్ట్, జెప్టోలో కూడా ఈ ప్రొడక్ట్స్ అన్ని అమ్మడం స్టార్ట్ చేస్తున్నారు. ఈవెన్ చీరల వరకు, టీ షర్ట్స్ వరకు, అన్నిటి వరకు వెళ్ళిపోయింది కదా. సో ఇప్పుడు మీకు అది ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే కస్టమర్స్ ఏం రియలైజ్ అవ్వాలంటారు? అవుతుంది, కానీ మాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే కదా ఇండస్ట్రీ కంటే కూడా ఎక్కువ లేదు. కొన్ని బ్రాండ్స్ చూసి తీసుకుంటారంటే అది వేరే విషయం, కానీ నాన్ బ్రాండ్ ఏది నచ్చిందో అది తీసుకుంటుంటే అనుకోండి, వాళ్ళకి ఎఫెక్టే. ఫుడ్ వేరు, ఫుడ్ ఈ రోజు నచ్చకపోతే వేరేది రేపు తీసుకోవచ్చు. మన ఐటమ్స్ అట్లా కాదు కదా. మన ఐటమ్ వాళ్ళు తీసుకొస్తే ఒకసారి ఖర్చు పెడితే 1000, 1500, 2000 ఏదో సంథింగ్ పెడతారు. వాళ్ళు అదే షాప్కి వస్తే 2-3 ఐటమ్ కొనొచ్చు, మంచిగా చూసుకొని. ఇంకా కొత్త కొత్త వెరైటీస్ ఉంటాయి షాప్ లోనే. ఇంకా మీరు బెటర్ ప్రైస్ అవుతారంటారు ఆన్లైన్ కంటే? 100% బెటర్ మేము ఇస్తాం. ఇప్పుడు మేము ఒక కటన్స్ 200 రూపీస్ ఇస్తాం, ఆన్లైన్లో 300 ఇస్తారు ఎగ్జాంపుల్. అదే సేమ్ కటన్, కానీ ఎంత డిఫరెంట్, ఒకటి 100 రూపీస్ డిఫరెన్స్ క్వాలిటీ. కానీ ఎట్లా ఇవ్వగలుగుతున్నారు? ఇప్పుడు ఆన్లైన్ అని అంటే వాళ్ళు బల్క్గా కొనుక్కొని వస్తారు కదా, వాళ్ళు కూడా మాస్ వాల్యూమ్లో కొంటారు. చాలా చోట్ల ఎలా ఉంటుందంటే, ఆన్లైన్ కంటే బయట ఎక్స్పెన్సివ్ ఉంటుంది కొంత. బట్ మీరేం చెప్తున్నారంటే ఆన్లైన్ కంటే తక్కువ ప్రైస్ ఇస్తానని ఫస్ట్ టైం చెప్తున్నాను, కొత్తగా వింటున్నా. 100%. ఎట్లా పాసిబుల్ మీకు అది? అంటే మేము డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తీసుకొని మనం మళ్ళీ దానికి తీసుకొచ్చి మనం స్టిచ్ చేసి చేస్తాం. ఓకే, మనం కూడా ట్రేడర్ దగ్గర తీసుకోం. ఓహో, ట్రేడర్ దగ్గర తీసుకుంటే ప్రాబ్లం. అంటే మీరు డైరెక్ట్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, మ్యానుఫ్యాక్చర్ యూనిట్ దగ్గర తీసుకుంటాం, క్లాత్ పర్చేస్ అదే క్లాత్ తీసుకుని మనం స్టిచ్ చేసుకుంటాం. మళ్ళీ కస్టమైజ్, వాళ్ళకి కస్టమర్కి ఏ రకంగా కావాలి, ఎలా మోడల్ కావాలి, ఆ రకంగా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ వాళ్ళకి ఎలా కావాలి అలా కస్టమైజ్ చేసి. అది మెయిన్ బెనిఫిట్ వాళ్ళకి. ఇప్పుడు రెడీమేడ్ అంటే అక్కడ రెడీ ఉన్న మోడల్ ప్రకారంగానే తీసుకోవాలి. మాదేంటంటే కస్టమర్కి ఎలా కావాలంటే అలా, ఏ రకంగా. అంటే ఇప్పుడు స్టిచ్చింగ్ లో కూడా ఎన్నో 15-20 మోడల్స్, ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అందులో కుట్టేసి ఇస్తాం. అందులో రోమన్ బ్లైండ్స్ కానీ, క్లాత్ లోనే ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. ప్రతిదీ మోడల్ ప్రకారమే కుట్టేసి కూడా ఇస్తాం మనం. అది ఒక మంచి బెనిఫిట్. చాలా మంది అంటారు, అంటే ఒక ఇంటి లోపలికి వెళ్తే ఒక ఫీల్, ఒక రిచ్నెస్, ఆ లగ్జరీస్ ఇది ఉంటుంది కదా, ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది కదా. దానిలో ఈ వాల్ పెయింట్స్ లేదా ఈ లైట్స్ కంటే కూడా అక్కడ వేసే కర్టన్స్ నుంచి కానివ్వండి, అక్కడ వాడే ఇంటీరియర్స్, సోఫా థీమ్స్ కానివ్వండి, వీటన్నిటి మీద, విండో బ్లైండ్స్ కానివ్వండి, వాల్ పేపర్స్ మీద కానివ్వండి, దానిలోనే చాలా మ్యాజిక్ ఉంటుంది అని అంటారు. అంటే ఒక 5 lakhs వర్త్ కనిపించే ఒక రిచ్నెస్ 50,000 రైట్ ప్రొడక్ట్స్ మీద పెడితే ఇంటీరియర్స్ వాటికి ఆ 5 lakhs అంబియన్స్ మనం తీసుకురావచ్చు అని అంటారు. ఇది వాస్తవం అంటారు? 100%. ఇప్పుడు మీరు కూడా ఉండుంటారు బయట, మీ స్టూడియో కానీ ఏదో మార్నింగ్ నుంచి అన్ని వర్క్ చేసి ఉంటాం. అవును. ఇంటికి వెళ్ళంగానే మీకు ఏం కావాలి? ప్రశాంతత కావాలి. ప్రశాంతత కావాలి. అక్కడ ప్రశాంతత కావాలంటే అన్ని సిచ్యువేషన్ ఒక పీస్ ఆఫ్ మైండ్ లాగా, ప్రతిదీ నీట్ అండ్ క్లీన్ విత్ ఒక సింపుల్ అండ్ సోబర్ లాగా డీసెంట్గా ప్రతిదీ ఉండాలి. అది గందరగోళం కాకుండా. అప్పుడే మీరు వెళ్ళి కూర్చుంటే కూడా మొత్తం రిలాక్స్ అయిపోతారు. అది మెయిన్ ఇంపార్టెంట్. మన ఐటమ్ వల్లనే దొరుకుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఏమున్నా లేకపోయినా కూడా మీరు కూర్చున్న సోఫా కంఫర్టబుల్, ఆ లుక్ వైజ్, కలర్ కూడా, కలర్ కాంబినేషన్ సోబర్, ఆ కలర్ కాంబినేషన్ కూడా మా మైండ్ మీద చాలా ఎఫెక్ట్ చేస్తుంది. డార్క్ కానీ, అలాంటివి కానీ, ఇరిటేషన్ కానీ, అలాంటి సిచ్యువేషన్. సో సోబర్ దానికి వెళ్ళిపోతే టోటల్లీ రిలాక్సేషన్. నాకు యాక్చువల్గా నేను కూడా రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇప్పుడు మీ దగ్గర కూర్చున్నాక, నేను అంటే వేరే వర్క్ చూసుకొని వచ్చాను మీ దగ్గరికి, బట్ ఈ అట్మాస్ఫియర్లోకి వచ్చి
కొద్దిసేపు ఈ ambience లో నేను టైం స్పెండ్ చేసినాక నాకు కూడా చాలా ఒక రిలాక్స్డ్ గా ఒక యూనో మంచి మీరు చూస్తున్నారు కదా అవును అంటే అదే ఇక్కడ అక్కడ ఉన్న- కృష్ణుడి ఇది మీరు బ్లైండ్ పెట్టారు అక్కడ ఎంత బుద్ధ సోబర్, బ్లైండ్ ప్రతి పెట్టారు ఒక చూస్తుంటే కొద్దిసేపు వరకు చూస్తూనే ఉండాలి అవును అనిపిస్తుంది అవును అలాంటి సిచ్యువేషన్. అంటే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు బాగా కొద్దిగా థింక్ చేసుకుంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళ దగ్గర వచ్చేస్తే వాళ్ళ ఇంటి థీమే మొత్తం మారిపోతుంది నా దృష్టిలో. అవును అంటే అది పెద్ద మాట అవ్వచ్చు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి స్వర్గంలాగా ఫీల్ ఉండాలి నా ఉద్దేశం. అంటే అది ఉండాలంటే ఆ ఎన్వైరన్మెంట్ అలా మనం క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. కలర్ కాంబినేషన్ కానీ నీట్నెస్ కానీ అన్నీ ఇవన్నీ మా లైన్ నుంచి వస్తుంది. అంటే హోమ్ డెకర్ అంటే మా నుంచి వస్తుంది రైట్ కాబట్టి ఆ హోమ్ డెకర్ ఎంత బాగుంటుందో మా మైండ్ సెట్ అంత బాగుంటుంది. వాళ్ళు మళ్ళీ పొద్దున్న లేచి ప్రతిదీ బెడ్షీట్ కానీ బెడ్ కానీ సోఫా కానీ ఇంట్లో కానీ ప్రతిదీ కానీ అవును. మా డెకరేషన్ వల్లనే వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. మార్నింగ్ మళ్ళీ లేచి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారంటే మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటుంది అంటే అంత ఫ్రెష్గా ఉంటుంది. అది మెయిన్ ఇక్కడ మనం ఇచ్చే మొత్తం కాన్సెప్ట్ చాలా బాగుంటుంది అనేది నా అదేలే. గట్టి నమ్మకం. సో ఇంటికి పిల్లర్స్ అనేది ఎంత బలమో ఇంట్లోపల మీలాంటి హోమ్ డెకర్స్ వాళ్ళది 100% ఇన్వాల్వ్మెంట్ ఉండడం అంత ఇంపార్టెంట్ అంట 100%. ఇది లేకపోతే కొద్దిగా నాకు అనిపించే ఒక హాఫ్ ఉంటుంది మా లైఫ్లో. హ్యాపీనెస్ అనేది కూడా దీనికి కొద్దిగా ముడిపడి ఉందనేది నా ఉద్దేశం. చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరే అన్నారు నేను బయట నుంచి వచ్చాను ఇలా. అవును అవును ఇక్కడ రాగానే కొద్దిగా నా మైండ్ ఏదో ఒక రకంగా అవును కూల్ గా ప్రశాంతంగా ఆ, అనిపిస్తుంది అవును ఇది మనం క్రియేట్ చేసుకోగలము. ఇది సో మన ఇంట్లో కూడా చేతిలో ఇలాంటి ఉంది. ఇది మన 100% మన చేతిలో ఉంది, మనం చేసుకోగలం. చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సార్ చాలా మంది కస్టమర్స్ మీ దగ్గరకు వస్తుంటారు కదా వాళ్ళు ఎట్లంటే ప్రీఫిక్స్డ్ గా మనం ఇది తీసుకుందాం అది తీసుకుందాం అనే ఒక మెంటాలిటీతో వస్తారు. అంటే కొంతమంది ఎట్లా అంటే మీరు సజెస్ట్ చేయండి మా ఇంటీరియర్ థీమ్ ఇట్లుంటుంది దానికి ఏ కలర్ ఇది అని అడిగే వాళ్ళు ఒక రకం. రెండో వాళ్ళు ఏంటంటే జస్ట్ అది ఇచ్చేసి ఇది ఇచ్చేసి అని కొన్ని చాయిస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఫిక్స్డ్ మెంటాలిటీతో వస్తారు కదా. ఒక బిజినెస్ ఓనర్గా మీరు చెప్పండి కస్టమర్స్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తే బెటర్ అంటారు? మీ సజెషన్స్ తీసుకుంటే బెటరా లేకపోతే వాళ్ళకున్న టేస్ట్ ని వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే బెటరా? ఎక్కడ మంచి రిజల్ట్స్ అంటే వస్తాయి? అందరికీ ప్రతి దాని గురించి నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి, కానీ మన దగ్గర ఉంటుంది. మనం దగ్గర ఏదైతే రన్నింగ్ ఐటమ్ ఉంటుందో కొత్త ఐటమ్స్ ఉంటుందో మనం చెప్తాం. మనం చెప్పింది వాళ్ళు ఒక్కసారి అబ్జర్వ్ చేసి అందులో కలర్ కాంబినేషన్ అవన్నీ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళు ఏదో ఫిక్స్డ్ అయిపోయి వచ్చారనుకోండి ఎగ్జాంపుల్, వాళ్ళు నచ్చింది ఏదో లేకపోతే ఓల్డ్ ఐటమ్ ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోతారు. అదే మా వాళ్ళ సజెషన్ తీసుకున్నారు అనుకోండి అప్డేట్ వర్షన్ ఇవ్వచ్చు మనం. ఆ రకంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎవరైనా కొత్త కొత్త ఐటమ్స్ వచ్చినాయి, వాళ్ళు కూడా ఒకసారి అడిగితే ఇంకా కొత్త రకాలు ఏమైనా అవును. వచ్చినాయి అంటే మామూలు ఇంకా కొత్త రకాలు వచ్చినాయి అన్ని చూసుకోవచ్చు అనేది మనం కూడా చెప్పేసి చూపించుకుంటే వాళ్ళు అప్డేట్ వర్షన్ లో ఉంటారు. ఓకే అది ఇంకా బాగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. మీ సజెషన్ వల్ల అంటే ఎప్పుడన్నా ఒక కస్టమర్ ఏదైనా ప్రొడక్ట్స్ తీసుకెళ్ళి తర్వాత మళ్ళీ ఎవరో పక్క వాళ్ళు వచ్చి ఇదేంటి ఇలా తీసుకున్నావు ఇదేంటి ఇలా తీసుకున్నావు కామెంట్స్ వచ్చి అలాంటి ఏమైనా మీకు ఫన్నీ ఇన్సిడెంట్ జరిగినాయి ఎప్పుడన్నా? అయితే జరగలేదు. ఏదో ఫన్నీ ఇన్సిడెంట్ ఉంటుంది కదా మీకు. 99% జరగలేదు. ఎందుకు జరగలేదంటే మా వాళ్ళ ఎక్స్పీరియన్స్ పర్చేసింగ్ నేను చూసుకుంటా. అంటే పర్చేసింగ్లో ఎక్కడ కూడా ఇది చేయకుండా చాలా జాగ్రత్తగా పర్చేసింగ్ చేసుకుని వస్తాను. ఎలాంటిదంటే నేను చెప్పాను కదా సూపరు సింపుల్ ఒక డీసెంట్ కలర్ వైజ్ చాయిస్ మొత్తం మాది ఉంటుంది. కానీ ఇప్పుడు దాకా కూడా ఏ వస్తువు కూడా డెడ్ అయింది ఇలా ఆగిపోయింది అలా దాంట్లో కూడా లేదు. పీస్ టు పీస్ వెళ్ళిపోతుంది. అంతే. ఎందుకంటే అలా జాగ్రత్తగా మనం సెలెక్ట్ చేసుకునే చేపించుకుంటాం. సో బేసిక్గా మీ టేస్టే అలా ఉంటుందంట. కస్టమర్ అప్డేట్ మొత్తం ఎలా ఉంటే మా మైండ్ ప్రశాంతత ఉండాలి, ఎలా ఉంటే కూల్గా ఉండాలి, ఎలా ఉంటే మీరు చెప్పిన అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి, అవన్నీ దృష్టిలో పెట్టుకొని దాన్ని బట్టి పర్చేసింగ్ చేసుకొని మనం ముందడుగేస్తున్నాం. దానివల్లనే తక్కువ టైంలో మనం ఈ లెవెల్కి రాగలిగాం. సార్ అంటే ఇది 4 floors బిల్డింగ్ ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, సో ఏమేమి ప్రొడక్ట్స్ మీరు మేజర్గా డీల్ చేస్తారు ఒకసారి చెప్పండి. మెయిన్ అంటే కర్టన్స్, బ్లైండ్స్, వాల్ పేపర్స్, సోఫా మీద వేసుకోవడానికి కూడా అన్ని చేస్తాం. ఓకే కార్పెట్స్, ఓకే బెడ్షీట్స్, ఓకే దివాన్ సెట్స్, ఓకే మళ్ళీ డైనింగ్ టేబుల్ కవర్స్, Okay. డోర్ మ్యాట్స్, ఓకే చాలా ఉన్నాయి. గ్రీన్ మ్యాట్, గ్రాస్ మ్యాట్, కార్పెట్స్, చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంటికి సంబంధించిన బ్లాంకెట్స్, పిల్లో కవర్స్, కుషన్స్, పిల్లోస్, చాలా అంటే చాలా రకాలు. ఒక్కసారి వచ్చి విజిట్ చేశారనుకోండి వాళ్ళు అసలు ఒక ఏదో చూసి వద్దామని వచ్చిన వాళ్ళు కూడా ఒక 5-10 వేలు ఈజీగా తీసుకెళ్ళిపోవాలి. అలాంటి మనం అట్మాస్ఫియర్ రెడీ చేసి పెట్టుకొని కూర్చున్నాం. ఇప్పుడు జస్ట్ చూసి వద్దాం ఒక్కసారి అనుకున్నా కూడా వాళ్ళు 10-15 వేలు తీసుకెళ్ళిపోతారు. అంత మంచిగా మనం ప్లాన్ చేసి ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్గా. మీకు ఇవన్నిట్లో ఇష్టమైన ఒక మేజర్గా 2-3 ప్రొడక్ట్స్ చెప్పండి. మీకు బాగా ఇష్టమయ్యి వీటి వల్ల నిజంగా ఒక అంబియన్స్ మారుతుంది అనే మేజర్ ఉంటాయి కదా ప్రొడక్ట్స్, అవి ఏంటి చెప్పండి. వాల్ పేపర్స్, బ్లైండ్స్, బెడ్షీట్స్, ఓకే బ్లాంకెట్స్. బెడ్షీట్స్ వల్ల కూడా బెడ్షీట్ చాలా ఇంపార్టెంట్. ఒక మాట చెప్పండి, అంటే నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఇది. ఏ లగ్జరీ హోటల్కి వెళ్ళినా ఆల్మోస్ట్ ఏ 5 స్టార్ 3 స్టార్ హోటల్కి వెళ్ళినా ఒక డీసెంట్ హోటల్కి వెళ్ళినా వైట్ బెడ్షీట్సే వాడుతూ ఉంటారు సార్. ఎందుకు ఆ రీజన్ ఏంటి? వైట్ కలర్ మీనింగే పీస్. ఓకే
వేరే థాట్లెస్. అది చాలా మంచిది అనుకుంటా. వైట్ కలర్ మీనింగే ఒక పీస్, ఓకే. అందులో వేరే ఆప్షన్ లేకుండానే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ వెళ్ళి మీరు కూడా చూసుంటారు. ఇప్పుడు ఫస్ట్ ఏ అది హోటల్ ఎక్కడ నేను ఇంతవరకు వేరే కలర్ బెడ్షీట్సే చూడలేదు అసలు. 99% ఉంటుంది. దాని ఒక మంచి థీమ్ అది ఓకే. వైట్ అనేది మెయిన్ కాన్సెప్ట్. మేము కూడా హోటల్ కి కూడా సప్లై చేస్తాం. అదే ఆ టాపిక్ రాబోతున్నా. హోటల్ కి కూడా సప్లై చేస్తున్నాం. మంచిగా అన్ని ప్రతిదీ పిన్ టు పిన్ మొత్తం చేసుకుంటాం మనం. అచ్చా. బెడ్షీట్, బ్లాంకెట్స్, బెడ్స్ కావాలంటే బెడ్స్, మ్యాట్రెస్, అపోజిట్ మొత్తం మీరు చేసి ఇచ్చేస్తారు. అన్ని కస్టమర్కి ఏ సర్వీస్ కావాలంటే హోమ్ డెకర్కి సంబంధించింది ప్రతిదీ మనం చేసి పెడతాం. సో ప్రాసెస్ ఎట్లుంటుంది సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ వచ్చాడు, వాళ్ళ కర్టన్స్ కావాలా, లేకపోతే నేనున్నా మా కొత్త ఇల్లు అవుతుంది, సో నాకు టోటల్ మీరు డిజైన్ చేసిందనంటే మీరే వచ్చి విజిట్ చేసి డిజైన్ చేసి చూపిస్తారా? ఎట్లా ఉంటుంది ప్రొసీజర్? ఎట్లా ఉంటుంది? మేమే వస్తాము, క్యాటలాగ్ తీసుకొస్తాము. Okay. లేదు ఇక్కడ వచ్చి విజిట్ చేస్తారంటే చేయొచ్చు, లేదంటే మనం ఇంటికి టైం లేదంటే ఇంటికి క్యాటలాగ్ తీసుకొని వచ్చేస్తాము. ప్రతిదీ అక్కడున్న వాల్ ప్రకారంగా మన దగ్గర ఉన్న మెటీరియల్కి ఆ కాంబినేషన్కి సెట్ అయ్యేటట్టు మొత్తం ప్లాన్ చేసి పెడతాం. వాళ్ళు ఏ బడ్జెట్ అనుకుంటారో ఆ బడ్జెట్ లోపలనే మంచిగా చేసి పెడతాం. యావరేజ్గా ఒక 2 BHK ఫ్లాట్ అనుకోండి సార్, మిడిల్ క్లాస్ పీపుల్ ఉండేది 2 BHK ఫ్లాట్ అనుకోండి, 30,000-40,000 ఇనఫ్ సార్. అంతే. సూపర్. ఏంటి బెడ్షీట్స్ అవన్నీ వేసుకుంటే 50,000 మొత్తం అయిపోతుంది. ఓకే, కర్టన్స్, విండో బ్లైండ్స్, అన్ని వాల్ పేపర్స్, అవసరం అయితే వాల్ పేపర్స్ అన్ని అన్ని 50,000లో. ఈజీగా. ఓ అది బయటకు వెళ్తే లక్ష. అదే వేరే వాళ్ళు మన దగ్గర ఇప్పుడు అంటే చెప్పాలదో తెలీదు, కస్టమర్ మన దగ్గర వేరే వాళ్ళ దగ్గర కూడా టూ మంచి పెద్ద షోరూమ్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి కొటేషన్ తీసుకొస్తారు. వాళ్ళు ఇచ్చింది ఒక 2 lakhs. మేము రీసెంట్గా ఇప్పుడు 2-3 ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాము. వాళ్ళు ఇచ్చింది 2 lakhs అయితే మనం ఇచ్చింది 80,000. అంత డిఫరెన్సా? సేమ్, అసలు ఏ చిన్న మార్పు కూడా లేదు. ఇది వాస్తవం చెప్తున్నాం. 3 days బిఫోరే మనం అది క్లోజ్ చేసాం. నేను మిమ్మల్ని ఫస్ట్ అడిగిన క్వశ్చన్ కూడా అదే. ఇండస్ట్రీలో చాలా మందికి ఎట్లాంటి అపోహ ఉందంటే, అరే ఈ బిజినెస్ ఇది చాలా మార్జిన్ ఉండే బిజినెస్, 10 రూపాయలు తెచ్చి 100 రూపాయలకి అమ్ముతారు ఉంది అనేది. అంటే ఏమైపోయిందంటే ఇట్లాంటి షోరూమ్లలో ఈ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు, అండ్ అన్ఫార్చునేట్లీ ఫుట్పాత్ మీద కూడా ఈ బండ్లు పెట్టుకొని బెడ్షీట్లు ఇవి కర్టన్స్ అమ్మే బిజినెస్ లైన్ ఇది. వేరేది అంత అగ్రెసివ్గా ఉండదు, కానీ మీ దాంట్లో ఏంటంటే ఇటు షోరూమ్ లోనే దొరికే ఐటమ్, ఇక్కడ దొరికే ఐటమ్. చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడ కూడా దొరుకుతుంది కదా, అంత షోరూమ్ లో అంత ప్రైస్ అంటే వాళ్ళు ఎక్కువ రేట్కి అమ్ముతారు. కొద్ది క్వాలిటీ అంటే 10% క్వాలిటీ పెంచి 90% ప్రైస్ పెంచుతున్నారు, అందుకే వాళ్ళు బాగా సంపాదిస్తారు అంటారు. సో మీ గ్రోత్ వెనకాల అట్లాంటి సంపాదన ఉందా, లేకపోతే మీ బిజినెస్ స్టార్ట్ ఉందా అనేది, అందుకే ఆ ఫస్ట్ క్వశ్చన్ అడిగాను. జెన్యూన్ గా ఉంది. బల్క్ కస్టమర్ కి ఇవ్వడమే నాకు అర్థమైంది, అందుకే మిమ్మల్ని మెయిన్ కాన్సెప్ట్ అది. ఇప్పుడు చెప్పాను కదా మీకు అంత డిఫరెన్స్. అంటే మేమేం చేస్తున్నామంటే చాలా తక్కువ మార్జిన్ తో ఒక కస్టమర్కి ఇచ్చేస్తే వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉన్నారనుకోండి. ఒక సంథింగ్ ఒక 10 ఫ్లాట్ ఒక బిల్డింగ్ ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ చిన్న అపార్ట్మెంట్ అనుకుందాం, ఒక్కరికి ఇచ్చామనుకోండి, మిగతా 9 లో మినిమం 5 to 6 మెంబర్ వచ్చినా మాకు అర్థమైంది సార్. ఆ ప్రకారంగానే మనం క్వశ్చన్ అడగడానికి రీజన్ అది అని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంతే, ఏం లేదు. సో అంటే మీ ప్రొడక్ట్ వైజ్ ఒక్కటి చెప్పండి సార్. ఇప్పుడు కర్టన్స్ ఉన్నాయి అనుకోండి, యావరేజ్ కాస్ట్ ఎట్లా ఉంటుంది, ఏ రేంజెస్ నుంచి ఏ రేంజెస్ వరకు ఉంటాయి మన దగ్గర? బేసిక్ 200 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్లీ స్టిచ్చింగే కొన్ని షాప్లో 400 to 500 రూపీస్ స్టిచ్చింగ్ చార్జ్ ఉంది. మేము 200 రూపీస్ డోర్ కర్టన్ ఇచ్చేస్తాం. అంటే రెడీమేడ్ కర్టన్స్? రెడీమేడ్ 200 నుంచి 2000 దాకా రెడీమేడ్ కర్టన్స్ ఉంటాయి. 2000 దాకా? 2000 అంటే ఇటు బేసిక్ లెవెల్ వెళ్తున్నారు, అటు లగ్జరీ సెగ్మెంట్, బేసిక్, మిడిల్, మళ్ళీ హై. మీకు ఎలా కావాలంటే ఆ మోడల్. ఓకే, అంటే అందరికీ కవర్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఒకటే మధ్యలో కాకుండా మొత్తమే కవర్. సార్ డిఫరెన్స్ ఏముంటుంది చెప్పండి? ఒకటి 200 రూపీస్ అంటున్నారు కదా, దానిలో ఫ్యాబ్రిక్ ఏముంటుంది? లగ్జరీ దానిలో ఫ్యాబ్రిక్ ఏముంటుంది? మిడిల్ దానిలో ఏముంటుంది ఫ్యాబ్రిక్? ఇప్పుడు స్టార్టింగ్ బేసిక్ అనుకోండి, అది నీటింగ్ అంటారు మన క్లాత్ లో నీటింగ్ క్లాత్ అంటాం. ఓకే. దాని తర్వాత వచ్చే దాంట్లో జకాట్ అంటాం. మళ్ళీ దాని తర్వాత వచ్చిన దాంట్లో లెనిన్ ఐటమ్స్ వస్తాయి. ఓకే. కాటన్ లెనిన్ ఉంటుంది, చాలా హెవీ ఉంటుంది. ఓకే. అది 400 to 500 రూపీస్, 600 రూపీస్ అబౌవ్ స్టార్టింగ్ మీటరే ఉంటుంది. అది ఆ మీటర్ ప్రకారంగా మనం కస్టమైజ్ చేసి కుట్టేసి కూడా ఇస్తాం మనం. ఓకే. అంటే ఇంత వేరియేషన్స్ ఉంటాయి, చాలా ఉన్నాయి సార్. ఇది చాలా పెద్ద డెప్త్ ఉంది మన లైన్, కాబట్టి మనం ప్రతిదీ పిన్ టు పిన్ జాగ్రత్తగా కస్టమర్కి మార్కెట్కి కంపారిజన్లో తక్కువ ప్రైస్లో మంచి డెలివరీ ఇవ్వడమే మా మెయిన్ కాన్సెప్ట్. సార్ కర్టన్స్ లో క్వాలిటీ వల్ల ఇంట్లో హీట్ కంట్రోల్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటారు, నిజమేనా సార్? పాలిస్టర్ కర్టన్స్ ఎక్కువ వేసుకున్నారు అనుకోండి, కొద్దిగా ఉంటది. అంటే హీట్ గుంజుతుందా? ఇంకా హీట్ కొద్దిగా లైట్ గా ఉంటది. ఏసీ ఉంది అనుకోండి, అలాంటి కర్టన్స్ ఉండాలి. పాలిస్టర్ జకాట్ అంటారు దాన్ని, అలాంటి కర్టన్స్ ఉండాలి. అవి అయితే లోపల కూలింగ్ ని బయటికి పోనీ కదా, ఎక్కువ పోనీ, బయట వేడినా లోపలికి రానివ్వదు. కాటన్ అయితే బాగుంటుంది, అది దానికి బయట పోనివాడు కారణం
ప్రతిదీ కూడా ఆటోమేటిక్ ఉంటుంది. అది అచ్చా, బయటది లోపల, లోపలిది బయట. ఓకే ఓకే, కాటన్ ట్రాన్స్పరెంట్. అంటే ట్రాన్స్పరెంట్ హీట్ కూడా వస్తుంది లోపల. వస్తుంది. సో మనము కూల్ గా ఉంచుకోవాలనుకుంటే మీరు అన్నట్టు జకార్డ్ అనే ఇది వెళ్ళాలి. జకార్డ్ అనే అంటే అది మిడిల్ రేంజ్ సార్. బ్లాక్ అవుట్ అంటాం దానికి. హెవీ క్వాలిటీ ఉంటుంది. బ్లాక్ అవుట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతే అది హీట్ లోపల రాకుండా కూడా, సన్ కూడా లోపల రాకుండా కూడా జాగ్రత్త. అంటే కస్టమర్ అక్కడున్న ఎన్వైరన్మెంట్ బట్టి కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ సో అందుకే చాలా మంది ఫస్ట్ ఒక కాటన్ ఇది వేసుకొని మళ్ళీ దాని లోపల ఇది బ్లాక్ అవుట్ వేస్తారు, అందుకేనా? మెయిన్ అండ్ షేర్ అంటాం. రైట్. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనం కూడా వేస్తాం. ఓకే, ఎందుకు అంటే డైరెక్ట్ సన్ వస్తున్నారు అనుకోండి, మెయిన్ వేసుకుంటాం. రైట్. సన్ వద్దనుకోండి, సన్ వచ్చి మనకి లైటింగ్ కూడా కావాలనుకుంటే అది అది తీసేస్తే మెయిన్ షేర్ కటన్ లో ఉంటుంది. ఓకే, ఆ మెయిన్ కాన్సెప్ట్. ఓకే, రెండు కావాలి కదా, రెండు కావాలి. ఆ రెండు కావాలి కాబట్టి ఒకటే దాంట్లో రెండు వేస్తాం, మెయిన్ అండ్ షేర్. అర్థమైంది. అది రెండు కాన్సెప్ట్. ఈ విండో బ్లైండ్స్ గురించి చెప్పండి సార్ ఒకసారి. విండోలో కూడా చూడండి 150 నుంచి స్టార్టింగ్స్ ఉంటాయి మన దగ్గర. 450-500 దాకా స్క్వేర్ ఫీట్స్ ఉంటాయి. అందులో రూలర్ బ్లైండ్ వచ్చింది, కస్టమైజ్ రూలర్ వచ్చింది, జిబ్రా వచ్చింది. జిబ్రాలో కూడా కస్టమైజ్ వస్తుంది, మళ్ళీ అందులో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది, మళ్ళీ దాంతో పాటు రోమన్ బ్లైండ్ వస్తుంది, ఓకే, వుడెన్ బ్లైండ్ వస్తుంది, కిచెన్ కి సపరేట్ కిచెన్ బ్లైండ్ వస్తుంది, కిచెన్ వెంట్స్ అని అంటారు. మళ్ళీ పీవీసీ బ్లైండ్ వస్తుంది మనకి, ఏమంటారు బాల్కనీలో వర్షం వచ్చి కూడా ఎండ రాకుండా ఉండాలి, మనం కొద్ది బాగుండాలంటే అక్కడి కోసం పీవీసీ బ్లైండ్ వస్తుంది. అలా ప్రతి ఒక్క దానికి మన దగ్గర ఉంటది మొత్తం. మళ్ళీ మెష్ డోర్ ఉంటది మన దగ్గర. మెష్ డోర్ కూడా ఇస్తారు. ప్రైసెస్ ఎలా ఉంటాయి సార్ విండో బ్లైండ్స్? విండో బ్లైండ్స్ 150 నుంచి స్టార్టింగ్. స్క్వేర్ ఫీట్ 150 నుంచి 450-500 దాకా. 500 దాకా స్క్వేర్ ఫీట్ కే. స్క్వేర్ ఫీట్. అందులో ఆ మెటీరియల్ ఉంటది అట్లా, రైట్, ఆ క్వాలిటీ పై అలా ఉంటది అనుకోండి. అందులో బ్లాక్ అవుట్ సన్ అందులో కూడా రాకుండా ఉండాలి, అలా ఉండాలి. మళ్ళీ అందులో మోటరైజ్ ఉంటది. అవును, మనం రిమోట్ ద్వారా కూడా ఉంటది, మాన్యువల్ కూడా ఉంటది. అలా కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. కటన్ లో కూడా మనం మోటరైజ్ అన్ని చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏసీ రిమోట్ ఎట్లా, టీవీ రిమోట్ ఎట్లా ఉంటుంది అలా రిమోట్ ఉంటది, దాని ద్వారా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఆ కాన్సెప్ట్ కూడా మనం ఒక చోట సపరేట్ చేసి పెట్టినాము. అది కూడా మీరు ఒకసారి చూసుకుంటే. ఇప్పుడు బెడ్షీట్స్ గురించి వద్దాం సార్. నాకు ఇప్పుడు ఒక పాయింట్ అనిపించింది ఏంటంటే, బెడ్షీట్స్ మీద మనం పడుకుంటాం, మళ్ళీ మనం పైన కూడా దుప్పట్లు కప్పుకుంటాం, బ్లాంకెట్స్ కప్పుకుంటాం కదా. సో దానిలో క్వాలిటీ చాలా మంది తక్కువ దొరుకుతుంది అనేసి తీసుకొచ్చేస్తారు. అది ఎంతవరకు అంటే వాళ్ళ హెల్త్ కి హీట్ జనరేట్ చేస్తుంది, ఆ క్వాలిటీ కరెక్ట్ ఉండదు, అందులో కలర్స్ ఇది అవుతాయి కదా. సో హెల్త్ కి మంచిది కాదు కదా సార్ అది. కాదు, ఎందుకు కాదంటే ఇప్పుడు చైనా ఇంపోర్ట్ ఐటమ్స్ అందులో వచ్చేది, పాలిస్టర్ మిక్స్ వస్తుంది ఎక్కువ, అదంతా కెమికల్ తో రెడీ అవుతుంది. రైట్, అదంతా మనం వాడకూడదు. సో మనం పడుకునేటప్పుడు కంటిన్యూస్ గా దానికి ఎక్స్పోజ్ అవుతుంటాం కదా, పైన ఫ్యూచర్ లో ఏదైనా అలర్జీ రావచ్చు, ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, స్కిన్ ప్రాబ్లం రావచ్చు. అవన్నీ వాడకుండా ప్యూర్ కాటనే వాడాలి. మన హెల్త్ కి కూడా మంచిది, మా మైండ్ కి కూడా మంచిది. కాటన్ అంటే అంత మంచిది. మనం వేసుకున్న బట్టలు కూడా ఎక్కువ మనం దాంట్లో వెళ్ళిపోతేనే బాగుంటుంది. కాబట్టి కాటన్ మన ఇండియన్ మేడ్ కాబట్టి అది మనకి హెల్త్ కి చాలా చాలా మంచిది. ఓకే, కాటన్ మనం మరవద్దు. ఇప్పుడు బెడ్షీట్స్ లో కాటన్ కి వెళ్ళాలనుకుంటే అది మిడ్ రేంజ్ కి వెళ్తుందా, లేకపోతే మిడిల్ నుంచి లగ్జరీ దాకా ఉన్నాయి. మిడ్ రేంజ్ కూడా లెనిన్ ఉంటది. ఓకే, లెనిన్ కి వెళ్ళిపోతే అంటే చాలా బాగుంటది. అందులో టీసీ ఉంటది. అంటే ఇప్పుడు 140 థ్రెడ్ కౌంట్ నుంచి 400-600 థ్రెడ్ కౌంట్ దాకా ఉంటుంది. ఓకే, అంటే ఎంత హెవీ థ్రెడ్ కౌంట్ వెళ్ళిపోయారు, అంత స్మూత్నెస్ అంత బాగుంటుంది. అసలు ఆడియన్స్ కి చూపిస్తారు కదా తర్వాత ప్రొడక్ట్స్ ఒకసారి మీరు చెప్పేవన్నీ డిఫరెన్స్ చూపిస్తే 140 థ్రెడ్ కౌంట్ నుంచి 500-600 థ్రెడ్ కౌంట్ దాకా ఉంటుంది. అది మీరు ఫీల్ చేసి అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చెప్పడం కన్నా దానికి డెఫినెట్ గా చూద్దాం, మనం చూద్దాం, అది అర్థమైపోతుంది. మళ్ళీ టోటల్ నార్మల్ పాలిస్టర్ ఏదైతే ఉంటుందో అది వేరుంటుంది, మళ్ళీ ఆ కాన్సెప్ట్ వేరు. ఇప్పుడు ఈ కాటన్ లో మెయింటైన్ చేస్తా కూడా రకరకాల డిజైన్స్ అవి వస్తాయి కదా, ఎక్కువ మరి ఫ్లాషీగా ఉండేవి కూడా కొన్ని కనపడతా ఉంటాయి బెడ్షీట్స్, కొద్దిగా కలర్ స్మెల్ రావడం, అదో టైప్ లో డిఫరెంట్ గా ఉంటాయి. అవి అంటే ఏ కేటగిరీ అంటారు మీరు? కాటన్ అంటే అది ఎక్కువ బ్రైట్ ఉండేదాన్ని, కలర్ ఎక్కువ మిక్సింగ్ ఉంటుంది. తక్కువ ఉండేదాన్ని డిజిటల్ ప్రింట్. ఇప్పుడు అన్ని చాలా చాలా వర్క్లు వచ్చినాయి, చాలా సోబర్ ప్రింట్ వచ్చినాయి డిజిటల్లో కూడా. ఆ క్లాత్ ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది లెనిన్లో. అలాంటి ఐటమ్స్ చాలా ఉంటాయి, అది చూస్తేనే చెప్పగలం. అంటే డార్క్ కలర్, బాగా డార్క్ కలర్ ఉన్న బెడ్షీట్స్ అనగానే ఇమీడియట్ గా అదేదో కొంచెం డిఫరెంట్ స్మెల్ గానీ లేకపోతే ఇది అనేది అని అంటారు. అది కెమికల్ మిక్స్, అంతే. ఎక్కువ డార్క్ వాడద్దు. కార్పెట్స్ గురించి, కార్పెట్లు కూడా చాలా రకాలు ఉన్నాయి సార్. యాక్చువల్లీ 40-50 రూపీస్ నుంచి స్క్వేర్ ఫీట్ మన దగ్గర స్టార్టింగ్ ఉన్నాయి. ఓకే, వెల్వెట్ కార్పెట్ పట్టుకొని దాని తర్వాత టర్కీ నుంచి కూడా వచ్చిన కార్పెట్ మోడల్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ ఉన్న మోడల్స్ ఉన్నాయి, ఇండియన్ మేడ్. ఓకే, చాలా ఉన్నాయి అనుకోండి. కార్పెట్ లో ఫుల్ రకాలు ఉన్నాయి మన దగ్గర. 200 రూపీస్ స్క్వేర్ ఫీట్ దాకా ఉంది మన దగ్గర.
మార్కెట్లో అదే ఐటమ్ 400-500 రూపీస్ స్క్వేర్ ఫీట్ అమ్ముతారు, మేము ఓన్లీ ఫర్ 200. సార్ ఒక మాట చెప్పండి, కార్పెట్ అంటే చాలా మంది కొంచెం సెటిల్డ్ కేటగిరీ పీపుల్, బాగా కొద్దిగా రిచ్ క్లాస్ ఆ లెవెల్కి వెళ్ళిపోయిన వాళ్ళు వాడుతుంటారు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కార్పెట్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కానీ చేయాలి. కానీ ఎందుకు అది చెప్పండి, కార్పెట్ వల్ల యూజ్ ఏంటి? బడ్జెట్ అవుట్ ఆఫ్ ఉంటుందని ఆలోచించి కూడా చెయ్యరు, కానీ మన దగ్గర ప్రతి ఒక్కరికి ఉందండి. కార్పెట్ వాడటం వల్ల ఇంట్లో యూజ్ ఏంటి? అది చాలా బాగుంటుంది సార్. అది ఏమంటారు, అంత కంఫర్టబుల్ గా ఉంటది, విత్ మనం కూర్చున్నది అంటే టోటల్ గా చాలా అంటే Vibe ఏ మారిపోతుంది. ఓకే ఓకే ఉండాలి అది. అండ్ మెయింటెనెన్స్ ఇప్పుడు మనం కూడా కూర్చున్నాం, ఇప్పుడు నార్మల్ దాని మీద కూర్చోవడము, కార్పెట్ తో పాటు కూర్చోవడం, దానికి చాలా మంచి వైబ్ దాని ప్రకారంగా. అవును అవును. అందులో మనం ప్రతిదీ మన దగ్గర ఉంటది, అంటే మిడిల్ నుంచి కూడా స్టార్టింగ్ ఉంది అందులో. ఓకే, ఆ ఫీల్ ఇస్తుంది మనకి. ఓకే. ఎవరైనా వచ్చినా కూడా, గెస్ట్ వచ్చినా ఎవరైనా వచ్చినా కూడా అది వేసుకొని ఉంటే అది వేరే లెవెల్ ఉంటుంది. కానీ వాడాలి, చాలా మంచిది కార్పెట్. బట్ మెయింటెనెన్స్ కొంచెం టఫ్ అనేది చాలా మంది అనుకుంటారు. కంప్లీట్ వాషబుల్. ఆ టఫ్ అనేది మన దగ్గర ఏమి లేదు. వాక్యూమ్ క్లీనింగ్ చేయాలి. లేదు, మామూలు వాష్ చేసి. అంటే చాలా మంది ఈ పాయింట్ వల్ల కూడా కార్పెట్స్ ని వాడదాం అనే ఆలోచన తెచ్చుకోవాలనుకుంటారు. టైల్ అయితే తుడిచేయచ్చు, మాప్ పెట్టేస్తారు. వాషబుల్, మన దగ్గర ప్రతిదీ కూడా వాషబుల్ ఐటమ్. ఓకే. స్టార్టింగ్ బేసిక్ ఉన్న ఐటమ్ కూడా. అంటే ఎన్ని డేస్ ఒకసారి వాష్ చేసుకుంటుంటారు సార్? మీరు నెలకు ఒకసారి చేసుకున్నా కూడా ప్రాబ్లం, ఏం ప్రాబ్లం లేదు. వాష్ చేసుకున్నా ప్రాబ్లం. అంటే వాష్ అంటే ఎట్లా వాష్ చేయాలి? దీన్ని బ్రష్ చేసి రుద్దడమా? బ్రష్ చేసి వేసి ఏం ప్రాబ్లం లేదు సార్. ఏం కాదు. ఓకే. మంచి మన ఏరియాలో మంచి సర్ఫ్ లో నానబెట్టి కొద్దిగా అటు ఇటు వాష్ చేసి వెళ్ళిపోతుంది, ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, సూపర్ ఉంటుంది అసలు. ఓకే, ప్రాబ్లం. ఇంకా ఇప్పుడు యావరేజ్ గా మీ దగ్గర బెడ్షీట్స్ కాస్ట్లీలో ఉంటాయి? యావరేజ్ గా అంటే మంచిగా రన్నింగ్ వెళ్ళేదంటే 1000 నుంచి 1500-2000 రూపాయల ఐటమ్స్ మంచిగా వెళ్ళిపోతాయి. ఇప్పుడు జనరల్ ఇక్కడ ఇండియన్ సైజెస్ వేరు, కింగ్ క్వీన్ అని అంటారు. కొంతమంది అబ్రాడ్ నుంచి వచ్చే బెడ్స్ కూడా ఇంపోర్ట్ చేసుకొని వాడుతుంటారు. అవి సైజెస్ డిఫరెంట్ ఉంటాయి. అక్కడ సైజెస్ ఐ థింక్ 7x7.5, 7x8 దానికి కూడా ఉంటాయి మన దగ్గర. 10x10 ఇస్తాం మనం. డైరెక్ట్ 10x10 10x10 ఇచ్చేస్తే కింద వరకు ఫోల్డింగ్. ఓకే, అన్ని ఉంటుంది మన. అవేమైనా ఎక్స్ట్రా ప్రైసెస్ ఉంటాయి సార్? కొద్దిగా అటు ఇటు 50-100 రూపాయలు అటు ఇటు ఉంటుంది 10x10. అది పెద్ద పన్నతో రెడీ అవుతుంది, ఇది 9 వేరే అవుతుంది. ఇప్పుడు ఇందులో 7x7 ఉంటుంది, 9x9 ఉంటుంది, మళ్ళీ 10x10 ఉంటుంది పెద్దదంటే. సింగిల్ అయితే 5x7 ఉంటుంది. ఒకప్పుడు బాంబే డైయింగ్ బెడ్షీట్స్ అని బాగా ఫేమస్ అయినాయి, మీకు ఐడియా ఉంది సార్? మీరు ఆ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి. ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది సార్ అది? దానికన్నా మించి ఇంకా చాలా వచ్చినాయి, చాలా అంటే చాలా వచ్చినాయి. బాంబే డైయింగ్కి కూడా రెడీ చేసి ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా వచ్చినాయి ఇప్పుడంతా, దానికి మించి కూడా ఉన్నాయి. అది ఒక బ్రాండ్ అయింది. అంటే అప్పట్లో పేస్ట్ అంటే కోల్గేట్ ఎట్లా అంటారు, అవునవును, స్కూటీ అనేది అప్పట్లో బాంబే డైయింగ్ బెడ్షీట్స్, బాంబే డైయింగ్ బెడ్షీట్స్ అని అంటూ ఉండే కదా. ఇప్పుడు దానికి మించి చాలా ఉన్నాయి సార్, చాలా చాలా వచ్చినాయి. అసలు ఆ క్వాలిటీకి మన క్వాలిటీకి కంపారిజన్ చేసి, ఆ ప్రైస్ కంపారిజన్ చేసుకుంటే అసలు షాక్ అయిపోతారు. అంత డిఫరెన్స్ మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర మనం అది కూడా పెడతాం, బాంబే డైయింగ్ పెడతాం, రైమండ్ పెడతాం, బ్యూటీ క్లీవింగ్ పెడతాం, అన్ని బ్రాండెడ్ ఉన్నాయి మన దగ్గర కూడా. అచ్చా, మీ దగ్గర బ్రాండెడ్ కూడా ఉన్నాయి, ప్లస్ మీరు తయారు చేపిస్తున్నాయి, మీరు కస్టమైజ్ చేయించుకున్నది కూడా ఉన్నాయి. అన్ని అహ్మదాబాద్ బెడ్షీట్ అంటే అహ్మదాబాద్ నుంచి వస్తుంది, ఆల్ ఓవర్ ఇండియాకి వెళ్ళేది అహ్మదాబాద్ నుంచి ప్రతి ఒక్క బెడ్షీట్. అక్కడ మనం కూడా డైరెక్ట్ తీసుకొచ్చి మనం చేపించుకుంటాం. బెడ్షీట్ కూడా మనకు కావాల్సిన ప్రకారంగా కస్టమైజ్ చేయించుకుంటాం. సైజ్ కానీ, క్వాలిటీస్ కానీ, కలర్ ప్రింట్స్ కానీ అవన్నీ మనం ఓన్ చాయిస్ చేసి చేయించుకుంటాం ముందుగా. సో సార్ చెప్పండి, మీరు ఇటు రెసిడెన్షియల్ కస్టమర్స్కే కాకుండా, డొమెస్టిక్ సెగ్మెంటే కాకుండా B2Bలో కూడా చాలా అగ్రెసివ్గా మార్కెట్లో మీ రోల్ ప్లే చేస్తున్నారని విన్నాను నేను. అంటే హోటల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు. సో దాని మీద మీ స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఎందుకు అసలు? ఒకటి హాస్టల్ కాన్సెప్ట్ ఏంటంటే, అక్కడ వాళ్ళకి హోల్సేల్గా మనం ఏదో లెస్ దెన్ మార్జిన్ ఇస్తామో, అక్కడున్న వాళ్ళ దగ్గర ఎవరైతే కస్టమర్ వెళ్తారో, పిల్లలు వెళ్తారు, స్టూడెంట్ లేకపోతే జాబ్ వాళ్ళు చాలా మంది వెళ్తుంటారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ ద్వారా మనకు తెలియపరచుకోవడం గురించి ఆలోచించి చేస్తున్నాం. హోటల్స్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఉన్న కాన్సెప్ట్ కూడా చూసుకుంటే, అన్ని మనమే సెటప్ బాగా చేసుకుంటే, అక్కడ ఎన్ని కస్టమర్స్ కానీ వాళ్ళు కూడా చూసుకొని ఫలానా ఇది ఎక్కడ చేపిస్తున్నాం, అది వాళ్ళు కూడా వాళ్ళ ద్వారా మన దగ్గర రావాలి. మా మెయిన్ కాన్సెప్ట్ కస్టమర్ టు కస్టమర్, అంతే. ఒకరి నుంచి ఒకరు రావడమే నా మెయిన్ ఏం అనుకోండి, ఒక రకంగా ఆలోచన. ఓకే, ఇప్పుడు ఒక రెసిడెన్షియల్ కస్టమర్ని డీల్ చేసేటప్పుడు మీ మైండ్ సెట్కి ఇలాంటి B2B సెగ్మెంట్, కార్పొరేట్ సెగ్మెంట్కి వెళ్ళినప్పుడు మీ మైండ్ సెట్ అంటే ఒక డిజైనింగ్లో మీ థాట్ ప్రాసెస్ ఎట్లా మారుతుంది? అంటే వాళ్ళు ఎలా కావాలంటే అలా చేసిస్తాం. అది హోల్సేల్ దాంట్లో మన చేతిలో ఉండదు. వాళ్ళు అంతా ఆర్కిటెక్ట్ వెళ్తారు కదా, వాళ్ళు చెప్తారు మనకి ఇలా కావాలనుకుంటే అలాగే చేసి పెడతాం మనం. ఓకే, వాళ్ళు ఎలా కావాలంటే అలా చేసి. ఓకే ఓకే, వాళ్ళ ద్వారా నాకు ఈ ప్లేస్లో ఇలా కావాలి, ఓకే, వాళ్ళు ఎలా అనుకున్నారంటే అలా చేసి పెడతాం. సో బేసిక్ ఇక్కడేమో మీ స్కిల్ వాడతారు, మీరే కస్టమైజ్ చేసి మీరు చేసి ఇస్తారు.
రెసిడెన్షియల్ కస్టమర్స్కి ఇండివిజువల్గా. వాళ్ళు ఏంటంటే ప్రీ ప్లాన్డ్గా మీకు ఆర్డర్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళ దగ్గర ఎవరు లేరు, వాళ్ళు కూడా చేసుకున్నారంటే కొద్దిగా మనకి సజెస్ట్ చేయమంటే మన సజెషన్ మన ప్రకారంగా వెళ్ళి చేసి పెడతాం. వాళ్ళ దగ్గర ఉన్నారు అనుకుంటే వాళ్ళ ద్వారా, లేరు అనుకుంటే మనమే మొత్తం సెటప్ అక్కడ కూడా చేసి ప్రతిదీ అక్కడ కూడా కర్టన్స్, బ్లైండ్స్, మళ్ళీ వాళ్ళకి కూడా వాల్ పేపర్స్, మళ్ళీ బెడ్స్కి పిల్లో కవర్స్ అన్నీ మొత్తం A to Z వాళ్ళకి కూడా డోర్ మ్యాట్స్ అన్నీ ప్రొవైడ్ చేసి. ఓకే. ఇప్పుడు ఈ బల్క్ ఆర్డర్స్ చేసేటప్పుడు జనరల్గా ఎంత టైం పడుతుంది సార్ మీకు? 1 week to 10 days. ఎంత పెద్ద ఆర్డర్ అయినా 1 week to 10 days. మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్తో రెడీగా ఉంటాము. వాళ్ళు చెప్తాం కానీ వాళ్ళకి పెట్టి పెడతాం. ఆల్రెడీ 10 to 15 days మీరు టైం తీసుకోండి, మంచిగా మీకు కావాల్సిన ప్రకారంగా మొత్తం సెటప్ చేసి పెడతాం, మంచిగా చేసి పెడతాం. మీకు అంటే ఇక్కడ ఏమన్నా మీరు అంటున్నారు కదా స్టిచ్ చేపిస్తాను ఇదంతా, మీకు ఇక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ మీ టీం ఉందా సార్ ఇక్కడ? అంటే మనం ఇస్తాం బయట టైలర్స్ ఏదైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళకి ఇచ్చి చేపించేసుకోండి. మీ బిజినెస్లో మీకు బిగ్గెస్ట్గా అనిపించే ఛాలెంజ్ ఏం చెప్పండి? అంటే కస్టమర్ రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకోవటమా, లేకపోతే వాళ్ళది మీరు అర్థం చేసుకున్నాక ఇదే వాళ్ళకి సూటబుల్ అని వాళ్ళని కన్విన్స్ చేయటమా, లేకపోతే ఈ ప్రైస్ దాంట్లో మళ్ళీ నెగోషియేషన్స్ దాంట్లోనా? మీకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమనిపిస్తుంది ఈ ఇండస్ట్రీలో? నేను ఏ రకంగా కస్టమర్ దగ్గర చేరుకోవాలనేది నా మెయిన్ ఛాలెంజ్. వాళ్ళ దగ్గర వెళ్ళిపోయిన ఏ రకంగా ఆటోమేటిక్ వాళ్ళు 100% మన దగ్గర వచ్చేస్తారు. అది నా 100% అంటే కాన్ఫిడెన్స్. ఓకే. నేను వాళ్ళ దగ్గర ఎలా వెళ్ళిపోవాలనేది నా మెయిన్ ఛాలెంజ్. ఎందుకంటే మార్కెట్ కంపారిజన్ బట్టి ఆలోచించుకుంటే మనం చేస్తున్న బిజినెస్కి మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి మనం ఓన్లీ కస్టమర్ దగ్గర ఏ రకంగా వెళ్ళాలి, ఆన్లైన్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఇలా ఏ రకంగా వెళ్తే తెలియపరచుకోవాలి, మమ్మల్ని మనం చూపించుకోవాలి. వన్ టైం జస్ట్ వాళ్ళు విజిట్ వచ్చారనుకోండి, 100% వాళ్ళ లైఫ్ లాంగ్ ఎక్కడున్నా కూడా మన దగ్గర తీసుకెళ్ళిపోతారు. ఆ మెయిన్ కాన్ఫిడెన్స్ నాకు. మెయిన్ ఛాలెంజ్ అది రీచ్ అవ్వడమే నాకు మెయిన్ ఛాలెంజ్. ఓకే. సరే, ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. అప్పుడు మీరు చూసిన ఇండస్ట్రీ, ఇప్పుడు చూస్తున్న ఇండస్ట్రీలో మేజర్ డిఫరెన్స్ ఏమనిపిస్తుంది? ట్రెండ్ ఎలా మారిందంట? చాలా మారింది సార్. అప్పట్లో ఏముండే, సోఫా కవర్స్ కూడా 1-2 మోడల్స్ ఉండే, దివాన్ సెట్ 1-2 మోడల్స్ ఉండే, బెడ్షీట్ కూడా బేసిక్ మోడల్స్ ఉండే. ఇప్పుడు ఎన్ని మోడల్స్ వచ్చినాయంటే అసలు ఊహించుకోలేము. మనం వారానికి ఒకసారి మనం ఎలా ఏదైనా కావాలంటే మనం కొంటామో అలా ఇంటికి బెడ్షీట్ కూడా కొనుక్కుంటూ పోతున్నారు. అన్ని మోడల్స్, అన్ని క్వాలిటీస్, అన్ని వెరైటీస్ మారినాయి ఆల్రెడీ. చాలా అంటే చాలా ట్రెండ్ మారింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు ఒక బిజినెస్ సక్సెస్ అవడానికి? అంటే మీరు గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకుని వచ్చారు కదా, ఇవాళ మీకు అనిపించలే, ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకు అంటే నేను వెళ్ళాలని ఉద్దేశం గురించి కాదు, నేను వెళ్ళలేకపోతున్నానని ఒక బాధ. అదొక్కటే. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. అప్పుడు ఎలా ఉందంటే ఒకరి నుంచి ఒకరు సంథింగ్ వచ్చేవాళ్ళు అన్ని చేసుకున్నారు ఇప్పుడు దాకా. ఇప్పుడు ఏంటంటే ఈ ద్వారా మనం ఇంకా ఎక్కువ కస్టమర్ దగ్గర కూడా వెళ్ళొచ్చు అనే ఒక మెయిన్ నాకు ఛాలెంజ్. మైనస్ కూడా అనిపిస్తుంది సార్ దీంట్లో. ఏ రకంగా మైనస్ అంటే ఇప్పుడు చాలా మంది ఉంటారు, వాళ్ళు ఎట్లా అంటే వస్తారు, ఇది చాలా బాగుంది, అది చాలా బాగుంది అని ఇక్కడ మాట్లాడతారు, మళ్ళీ పక్క షాప్కి పోతారు, లేదా ఇంకొక దేనికో పోతారు, వాడిని ప్రమోట్ చేస్తారు. అంటే ఒక పర్సనే 4-5 బ్రాండ్లను ప్రమోట్ చేసేస్తారు. జస్ట్ లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఉంటారు, మీకు తెలుసు, అలా చేస్తారు కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక కస్టమర్గా నేను చూసినప్పుడు ఈ పర్సన్ ఇది బాగుంది అంటున్నాడు, పక్కది బాగుంది అంటున్నాడు, అది బాగుంది అంటున్నాడు, అక్కడ బాగుంది అంటున్నాడు కదా. అప్పుడు నేను అది జడ్జి చేసుకోలేను కదా. అది ఒక రకంగా నాకు మైనసే, బిజినెస్ వాళ్ళకి కూడా మైనస్ అని మీకు అనిపిస్తుంది అట్లే. కానీ నేనేమి చెప్తానంటే, మీరు అలా చేసేది ఉంటే ఇప్పుడు మన దగ్గర వచ్చారనుకోండి, ఫుల్ఫిల్ గా ప్రతిదీ జాగ్రత్తగా, అంటే నేను కంపారిజన్ సోషల్ మీడియాలో ఇలాంటి ఒక ట్రెండ్ కూడా నడుస్తుంది, ఇన్ఫ్లుయెన్సర్స్ అనే ట్రెండ్ కూడా నడుస్తుంది. జనరల్ గా మీ దగ్గరికి ఈ పాటికి వచ్చి ఉండాలని అనుకుంటున్నా. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అనే జోలికి వెళ్ళాలి ఇంకా. సో జనరల్ గా అప్పుడు ఏమైతుందంటే మన మీదే చెప్తారు, వేరే కూడా బాగున్నాయి అంటారు, వేరే కూడా బాగున్నాయి అని అంటారు కదా. సో అప్పుడు ఇది ఒక నెగిటివ్ గా కూడా పోవచ్చు కదా. కానీ నెగిటివ్ కన్నా ఎక్కువ నా కాన్ఫిడెంట్ ఏంటంటే, వన్స్ మీరు చూపించేస్తే మన దగ్గర ఉన్న వెరైటీస్, క్వాలిటీస్ అవన్నీ చూపిస్తే అక్కడ చూసిన తర్వాత కూడా కంపారిజన్ తెలిసిపోతుంది కదా ఈజీగా. ఇప్పుడు మనం చెప్పడము వాళ్ళు చెప్పడం కాకుండా ఆ కస్టమర్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. ఒకటి ప్రైస్, రెండోది క్వాలిటీ, మళ్ళీ మనం తీసుకున్న రిసీవింగ్ కస్టమర్తో ప్రజెంటేషన్ ఎలా ఇస్తున్నాము, అవన్నీ దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. వాళ్ళ సాటిస్ఫాక్షన్ 100% మన దగ్గర ఉంటారనేది గట్టి నమ్మకం. సో మీ టీంని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు సార్? ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది టీం ఉన్నారు ఎంప్లాయీస్? దాదాపు 30 నుంచి 40 హెల్పర్తో కలిసి. సో టీంతోనే మీరు ఎట్లా ఉంటారు? ఒక బ్రదర్ లాగా ఫ్రెండ్లీగా ఉంటాం. ఇప్పుడు నా స్టాఫ్ మెంబరే నాకు మెయిన్ బలం, వాళ్ళు లేకపోతే నేను లేను. కాబట్టి వాళ్ళతో నేను ఇదితో స్టార్ట్అప్ మీకు చెప్పాను కదా 14 years వర్క్ చేసి వచ్చానంటే, అంటే ఆ స్టేజ్ నాకు అనుభవం ఉంది. కాబట్టి ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళతో ఎలా ఉండాలి ఆ ప్రకారంగానే ఉండేసి నేను అందరినీ హ్యాండిల్ చేసుకొని వెళ్ళిపోతాను. సో సార్ మీ టీం గురించి చెప్పారు నాకు ఇందాక, ఎంతమంది ఉన్నారు, ఎలా మీరు వర్క్ చేస్తున్నారు అనేది ఒక ఫ్యామిలీలాగా చెప్పారు. బట్ ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్కి కానీ
ఒక బిజినెస్ రన్ అవడానికి కానీ ఫ్రంట్ ఎండ్ ఒకళ్ళు ఉంటే వాళ్ళ నీడలాగో లేకపోతే వాళ్ళ సపోర్ట్ ఫంక్షన్ లాగో, అంటే ఒకవేళ మీరైతే మీరు ఉన్నా లేకున్నా సేమ్ మీరు ఉంటే ఎలా మీ బిజినెస్ రన్ అవుతుందో అలాంటి ఒక పిల్లర్ ప్రతి ఒక్కరికి ఉంటారు. సో మీ బిజినెస్లో కూడా అలాంటి పిల్లర్ ఉన్నారనేది ఇందాక మీరు చెప్తా ఉంటే విన్నాను. సో ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తారా మాకు? మా బ్రదరు. ఓకే. నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాతో పాటే ఉన్నారు. అంటే ఇదంతా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మన ఇద్దరిదే మెయిన్. మనం ఏం చేసుకున్నా ఇద్దరు కలిసి డిసైడ్ చేసుకొని ఫ్రేమ్లో నేను ఉంటున్నా, ఓకే. కానీ బ్యాక్గ్రౌండ్ ఇద్దరు కలిసి ఇవాళ ఇద్దరు చేసుకుంటాం. ఫ్రేమ్లోకి వచ్చేసారు అయితే. ఫస్ట్ టైం వచ్చినాం ఫ్రేమ్. ఓకే ఓకే ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే ఆయనే. ఓకే ఓకే. ఆయన లేకపోతే నేను లేను. Hmm. కానీ బ్యాక్గ్రౌండ్ ఇద్దరు కలిసి చేసుకుంటాం ప్రతిదీ కూడా. ఆయన పేరు మాధవ్. న్యూ ట్రెండ్ ఏది వస్తే అది తీసుకొస్తా అంటున్నారు. సో దీనిలో ఫ్యాబ్రిక్ కూడా చాలా ఇంపార్టెంట్, దాని స్పెసిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. సో మీరు తెస్తున్నారు కాబట్టి మీకు తెలుసు, మీ టీం కూడా అంతే నాలెడ్జ్ వచ్చి వాళ్ళ కస్టమర్ని అంత డీటెయిల్గా బ్రీఫ్ చేయాలంటే మీరు అంటే ఎట్లా వాళ్ళ టీంని ట్రైన్ చేస్తుంటారా? ట్రైనింగ్ సెషన్స్ అవుతుంటాయా? ఎట్లా జరుగుతుంది? వీక్లీ కానీ 15 days ఒకసారి ప్లాన్ చేస్తూ ఉంటాం. ఓకే. అంటే ఏదైనా కొత్తది వచ్చింది మెటీరియల్, కొత్త కన్వర్సేషన్ ఏదైనా ఉందంటే అప్పుడు మనం మొత్తం అందరికీ పిలిచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు తొందరగా పిలుస్తాను. అప్పుడు ఓకే. తొందరగా పిలిచి మొత్తం అందరికీ ఒకటేసారి మీటింగ్ చెప్తాను. ఈ ఐటమ్ ఇలా ఇలా కొత్తగా వచ్చింది, ఇలా ఇలా తెలియపరచాలి, దీన్ని డామినేట్ చేసుకోవాలా, ఇలా మంచిగా చేసుకోవాలనేది మొత్తం చెప్పుకుంటూ పోతాను ఓకే. అందరికీ. అప్పుడప్పుడు మీటింగ్ తీసుకుంటాం. తీసుకొని వాళ్ళకంతా ఆ వస్తువు గురించి మొత్తం అవగాహన వచ్చేలాగా, మళ్ళీ వాళ్ళ కస్టమర్కి బాగా ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ప్రతి దాని గురించి చెప్పుకుంటూ పోతాం. కస్టమర్లు మీరు కూడా కలుస్తుంటారా సార్, లేకపోతే ఖచ్చితంగా ఓన్లీ మీ టీమేనా? లేదు, కలుస్తుంటారా? చాలా కలుస్తుంది. ఓకే. నేను కౌంటర్ దగ్గర ఉన్నాను అనుకోండి, ప్రతి ఒక్క కస్టమర్కి రెస్పాండ్ అవుతాం. వాళ్ళు ఇన్ కేస్ వెళ్ళిపోతున్నారు అనుకోండి, చూసి ఏదో రేటో సంథింగ్ ఏదో అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు నేను మళ్ళీ వాళ్ళకి ఆపేసి మాట్లాడి ఏం ప్రాబ్లము, ఎందుకు నచ్చిందా నచ్చలేదా, ఎందుకు నచ్చలేదు, లేకపోతే వాళ్ళకి కావాల్సింది ఏంది, మా పిల్లలు ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందా, వాళ్ళ అండర్స్టాండింగ్లో ఏదైనా వచ్చిందంటే నేను మళ్ళీ దగ్గరుండి వెళ్ళి వాళ్ళకి ఏ రకంగా అనుకుంటున్నారో ఆ రకంగా మళ్ళీ వాళ్ళకి ఇచ్చేటట్టు ప్రయత్నించి 101% ఇచ్చి పంపి. అంటే ప్రైస్ వల్ల వెళ్ళిపోతుంటే కూడా డిస్కౌంట్ ఇస్తారా? ప్రతిదీ ప్రైస్తో పాటు వాళ్ళు ఏదైనా అండర్స్టాండింగ్లో ఇదైనా కూడా మళ్ళీ వాళ్ళకి తెలియపరిచి ప్రతిదీ వాళ్ళకి దగ్గరుండి చూపించి పంపిస్తాను. ప్రతి ఒక్క కస్టమర్కి రెస్పాండ్ అవుతా. నేను కౌంటర్ దగ్గర ఉన్నా అనుకోండి, 100% ప్రతి ఒక్క కస్టమర్. మీరు ఇలా చెప్పేస్తే కస్టమర్లు అందరూ వచ్చేస్తారు కరెక్ట్, మీరు కనపడగానే వచ్చేసి ప్రైస్ మిషన్లో బార్గెన్ చేసి మీరు వీడియోలో చెప్పారంటే మీరు ఇస్తానని, మరి మాకు డిస్కౌంట్ ఇవ్వని అని అడుగుతారు మిమ్మల్ని. డిస్కౌంట్ అయితే ప్రతి ఒక్కరికి ఇస్తాం. జెన్యున్గా రేటు మార్కెట్ ప్రకారంగా చెప్పినా కదా, జెన్యున్ ప్రైస్ ఉంటుంది, జెన్యున్ క్వాలిటీ ఉంటుంది, మళ్ళీ మా ప్రజెంటేషన్ కూడా బాగుంటుంది. ఏదైనా వచ్చినా కూడా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా పిల్లల ద్వారా. ఎప్పుడన్నా ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి సార్, అంటే తీసుకెళ్లారు తర్వాత ష్రింక్ అయింది, కలర్ పోయింది, అట్లాంటి ఏమన్నా వస్తుంటే ఎర్రర్స్ వస్తుంటాయి మీ బిజినెస్ లో? ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఇప్పుడు దాకా మహా అయితే 2 to 3 times అవచ్చు ఉండొచ్చు. 10 to 12 years లో 2 to 3 times. రేయరెస్ట్ టు రేయర్. ఓకే. 99.99% అవ్వదు. ఇప్పుడు దాకా ఆ కంప్లైంట్ లేవు. అయినా కూడా మనం కస్టమర్కి సర్వీస్ ఇస్తాం. వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి కొంటున్నారు కదా, కాబట్టి మనం అలా వాళ్ళకి సర్వీస్లో ఏ ప్రాబ్లం రాని పక్కా సర్వీస్ ఇస్తాం. మా మెయిన్ మోటివ్ ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఏం దొరికింది, ఎంత దొరికింది అవన్నీ పక్కన పెడితే నాకు ఓన్గా కావాల్సింది ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఎంతమంది మనకి థ్యాంక్ యూ అండి, మీ షాప్ చాలా బాగుంది, మీ ఐటమ్స్ చాలా బాగున్నాయి, మీ రేట్లు కూడా చాలా బాగున్నాయి, థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతే నాకు చాలా తృప్తి. అక్కడ ఎంత తీసుకున్నారు, ఏం తీసుకున్నారు పక్కన పడితే ఆ థ్యాంక్ యూనే నాకు కావాల్సింది ఒక మంచి బ్లెస్సింగ్ అనుకుంటా. అది నా మెయిన్ మోటివ్. సో 12 years ఆఫ్ జర్నీలో ఆల్మోస్ట్ మీరు 4 stores, ఇది ఒక మెగా స్టోర్ పెట్టుకుంటూ వచ్చారు కదా. నెక్స్ట్ ఇంకొక 5-10 yearsలో వీరేస్వామి గారి గోల్ ఏంటి? హైదరాబాద్లో ఇంకో 20 branch చేసుకుందామని ఒక ఆలోచన. 20 branches అంటే ఆల్మోస్ట్ ఒక కార్పొరేట్ కంపెనీ అన్నట్టే 20 branchesకి వెళ్దామనేసి మీ ప్లాన్? వెళ్దామనేది ప్లాన్. అంటే ఫ్రాంచైజీ మోడల్ సార్, లేకపోతే మీరు ఓన్గా చేసి? ఫ్రాంచైజీ అయినా బ్రాంచెస్ అయినా వెళ్ళిపోదామనే ఒక మెయిన్ కాన్సెప్ట్. ఓకే ఓకే ఓకే. అంటే ఒక నలుగురికి ఉద్యోగం కల్పించేటట్టు ఉంటుంది ఆ లెవెల్. నా మెయిన్ మోటివ్ ఏంటంటే మా స్టాఫ్ కూడా హ్యాపీనెస్ ఉండాలి. ఎంతమంది వాళ్ళు ఓన్గా ఏది చేయలేకపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు ఇందులో వచ్చేస్తే వాళ్ళు ఓన్ చేసినట్టు ఫీలింగ్ రావాలనేది నా ఉద్దేశం. ఆ ప్రకారంగా వాళ్ళకి కూడా ఎదుగుదల ఉండాలనేది. మీ స్టాఫ్ కోసం అంటే సాలరీసే కాకుండా ఏమన్నా అదర్ వేరే సపోర్ట్ ఏమైనా చేస్తూ ఉంటారు సార్ మీరు? చేస్తాం. ఏమైనా వెల్ఫేర్ యాక్టివిటీస్, బోనస్ టైప్ చేస్తాము. వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినా చూసుకుంటాం. సార్ ఈ పాడ్కాస్ట్ ద్వారా, మన ఇంటర్వ్యూ ద్వారా మీరు మీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కానీ లేకపోతే ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వ్యూవర్స్ కానీ ఏమైనా చెప్పదలుచుకున్నారా? అవునండి, చాలా చెప్పేది. ఎందుకంటే ఈ
ఒక 10 to 12 ఇయర్స్ జర్నీలో ఇంతెత్తు ఎదిగాను అంటే ఆ కస్టమర్సే నాకు, మీ కస్టమర్స్ మా కస్టమర్సే. వాళ్ళు నాకు ఇప్పుడు ఒక రకంగా ఆలోచించుకుంటే దేవుళ్ళలాగా. వాళ్ళు లేకపోతే మేము లేము. ఇప్పుడు నాతో పాటు నా దగ్గర ఉన్న స్టాఫ్ మన అందరిది ఇల్లు నడుస్తున్నాయంటే ఓన్లీ ఫర్ దిస్ కస్టమర్స్. కాబట్టి అంటే మీరు అన్నారు వాళ్ళు ఒకళ్ళు వచ్చారంటే మళ్ళీ 5 రిఫరెన్స్ ఇచ్చారు అని అన్నారు 100% వాళ్ళు ఇప్పుడు నా కస్టమర్ గారు, నా ఒక ఫ్యామిలీ మెంబర్ అని ఆ గట్ ఫీలింగ్ ఇప్పుడు నాది. వాళ్ళు లేకపోతే మేము లేము. ఓకే. కాబట్టి అందులో ఎంతో మంది కస్టమరు ఎంత ఫ్రెండ్లీ అంటే ఫ్యామిలీ కన్నా ఎక్కువ ఫ్రెండ్లీ ఉంటారు. అంత మంచి కమ్యూనికేషన్తో మనం ప్రతి ఒక్క కస్టమర్కి మనం రిసీవ్ చేసుకుంటాం. కాబట్టి వాళ్ళందరికీ నేను మీ ద్వారా పెద్ద థ్యాంక్ఫుల్గా కృతజ్ఞత భావనతో చెప్తున్నాను. అండ్ వేరే వ్యూవర్స్ వీళ్ళు వచ్చేవారికి కూడా ఇప్పుడు నేను ఏదో ఎదిగానో ఆ రకంగా వచ్చే వాళ్ళకి కూడా అదే సర్వీస్ ఇచ్చుకుంటూ ఇంకా దానికన్నా ఇంకా మంచి సర్వీస్ ఇచ్చుకుంటూ ఉంటాననేది చెప్తున్నా. ఒక్కసారి వన్ టైం ఓన్లీ జస్ట్ విజిట్ చేసి వెళ్ళిపోతే వాళ్ళకి అర్థమైపోతుంది ఇప్పుడు నేను ఓన్లీ చెప్తున్నానా నిజాయితీగా అక్కడ ఉందా లేదా. ఇప్పుడు చాలా చోట చెప్పుకుంటూ పోతారు, ఏదో చెప్పుకుంటూ పోతారు. నేనేం చెప్తానంటే చెప్పిన తర్వాత వారు వచ్చిన తర్వాత వాళ్ళకి అక్కడ నేను నిలబెట్టుకుంటాను లేదని కూడా చూడాలి వాళ్ళు. దాన్ని బట్టి నేను నిలబెట్టుకుంటా. రెగ్యులర్ ఉన్న కస్టమర్తో పాటు వీళ్ళకి కూడా చెప్తున్నా, నేను మీ నమ్మకం నిలబెట్టుకుంటూనే పోతుంటా. ప్రతిదీ నమ్మకంతో మంచిది ఇచ్చేసుకుంటూ మంచి సర్వీస్ ఇచ్చుకుంటూ పోతాను. ఓకే. కానీ ఇప్పుడు దాకా నేను ఈ జర్నీ రావడానికి ఏదో మన కస్టమర్ ఎంతమంది సపోర్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మీ ద్వారా తెలియపరుచు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మీరు తప్పకుండా మీరు అనుకున్న 20 స్టోర్స్ లెవెల్కి త్వరగా ఎదగాలి అండ్ కంటిన్యూస్గా మీ ప్రొడక్ట్స్ రేంజ్ కానీ మీ దగ్గర ఉన్న అప్డేట్స్ కానీ మీ దగ్గర ఉన్న కొత్త కొత్త డెవలప్మెంట్స్ కానీ మా ఛానల్ ద్వారా మేము రెగ్యులర్గా దాన్ని బయటకు తీసుకెళ్ళడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.